ఇప్పుడైన తర్వాత జనవరి 25 నుండి సీనియర్ సిటిజన్లందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, మరింతమందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే సీనియర్ సిటిజన్కి సంబంధించి 2024 సంవత్సరానికి సంబంధించి అనేక పథకాలు అయితే కనుక ముగిశాయి. ఇక 2025 సంవత్సరంలో అయితే కనుక కొన్ని కొత్త పథకాలు అయితే అమల్లోకి వస్తున్నాయి. దానికి సంబంధించి వివరాలు తెలుసుకుందాము. మీరు కనుక డబ్బుల్ని పొదుపు చేసి పెట్టుబడి పెట్టడం కోసం చూసినట్లయితే కనుక, అలాగే ఇంకా పెట్టుబడులపై స్థిరమైన రిటర్న్స్ కనుక అందుకోవాలంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లతో సహా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉంటుంటాయి. అయితే ఇటీవల కాలంలో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల పైన కూడా ఆకర్షణీయ స్థాయిలో వడ్డీ రేట్లు ఉంటున్నాయి. ఇదే సమయంలో సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజన్లకు ఇంకా ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు. మరోవైపు చాలా బ్యాంకులు సాధారణ డిపాజిట్లతో పాటు ఇతర స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా లాంచ్ చేశాయి. ఇక్కడ సుదీర్ఘకాలంలో అంటే దీర్ఘకాలంలో చాలా వాటిలో మంచి రిటర్న్స్ వస్తున్నాయి. అంటే చాలామంది మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్స్లో పెడుతూ ఉంటారు. కొంత రిస్క్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ రిస్క్ అయితే ఉండదు. ఈ యొక్క ఎఫ్డీ లాట్లో అయితే కనుక ఇక్కడ మీరు ఒకసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నిర్ణీత వడ్డీ రేటు ప్రకారం ఆ టైంకి నిర్దిష్ట కాలంలో మెచ్యూరిటీకి మంచి రాబడి అయితే అందుతుంది. ఇక అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే కనుక ఎస్బీఐ అమృత కలర్స్, అమృత వృష్టి, అలాగే ఇటీవల తీసుకొచ్చిన ప్యాటర్న్స్ వంటి స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ ఉన్నాయి. అమృత్ కలర్స్ పథకంలో భాగంగా 400 రోజుల ప్రత్యేక డిపాజిట్పై సాధారణ ప్రజలకు 7.10%, సీనియర్ సిటిజన్లకు 7.60% వడ్డీ అయితే కనుక అందుతుంది. అంటే ఇది సంవత్సరం మీద కొద్ది రోజులు ఎక్స్ట్రా. ఇక అలాగే ఎస్బీఐ అమృత వృష్టి స్కీమ్ కింద 444 రోజుల ప్రత్యేక డిపాజిట్పై సాధారణ ప్రజలకు 7.25%, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీ అందుతుంది. వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు మార్చి 31 లాస్ట్ డేటు. ఇక ఎస్బీఐ ప్యాటర్న్స్ విషయానికి వస్తే ఇది 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్స్ కోసం ఉద్దేశించింది. వీరికి సీనియర్ సిటిజన్స్ కంటే 10 బేసిస్ పాయింట్లు అధికంగా ఎక్కువ వడ్డీ అందుతుంది 80 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవడైనా ఎఫ్డీ చేస్తే. ఇక అలాగే ఐడిబిఐ బ్యాంకులో ప్రత్యేకంగా ఉత్సవ్ కాలేబుల్ ఎఫ్డీలు అయితే అందుబాటులో ఉన్నాయి. 555 రోజుల ఎఫ్డీపై సాధారణ ప్రజలకు 7.40%, సీనియర్ సిటిజన్స్కి అయితే 7.90% వడ్డీ రేట్లు అయితే అందిస్తున్నాయి. ఇది కూడా మార్చి 31 వరకు అందుబాటులో ఉంది. ఇక ఐడిబిఐ చిరంజీవి సూపర్ సీనియర్ సిటిజన్ ఎఫ్డీఐ 80 ఏళ్లు పైబడిన వారి కోసం ఉద్దేశించింది. ఇక్కడ 375 రోజుల డిపాజిట్పై 7.90%, అలాగే 444 రోజులపై 8% వడ్డీ అయితే వస్తుంది ఎఫ్డీపై. ఇక అలాగే మరోవైపు చూస్తే ఇండియన్ బ్యాంక్ కూడా స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే ఆఫర్ చేస్తుంది. ఇక్కడ 300 రోజులు 400 రోజుల స్పెషల్ డిపాజిట్ల పథకం అయితే అందుబాటులో ఉన్నాయి. 300 రోజుల ఎఫ్డీపై సాధారణ ప్రజలకు 7.05%, సీనియర్ సిటిజన్స్కు 7.55% వడ్డీ వస్తుంది. 400 రోజులు కనుక మీరు ఎఫ్డీ చేస్తే వరుసగా 7.30%, అలాగే 7.80% చొప్పున వడ్డీ వస్తుంది. ఇక్కడ కూడా మార్చి 31 లాస్ట్ డేటు. అలాగే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో 222, 333, 444, 555, 777, 999 ఇలా రోజుల వ్యవధి. ఈ రోజుల వ్యవధితో ప్రత్యేక డిపాజిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా మార్చి 31తో ముగుస్తాయి. ఒకసారి అయితే 2025 సంవత్సరంలో ఈ లాస్ట్ డేట్లో ఎవరైనా ఎఫ్డీ చేయాలనుకుంటే వడ్డీ రేట్లు ఒకసారి చెక్ చేసుకొని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. వీడియో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మరింతమంది సమాచారం చేరుతుంది. ఇలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.